IVF ట్రీట్మెంట్ తో ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ అవ్వడం ఎలా, ఎగ్ కౌంట్ లేదా స్పర్మ్ కౌంట్ చాలా సివియర్ గా ఎఫెక్ట్ అయినప్పుడు, మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి చాలా కామన్ గా ఉంటాయి. ఎంబ్రియోని మనం క్రయో ప్రిజర్వ్ చేశాక మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. IVF సక్సెస్ఫుల్ అవ్వడానికి మీరు కరెక్ట్ IVF క్లినిక్ ని ఎంచుకోండి. IVF జర్నీ స్టార్ట్ చేస్తున్నారా? IVF ట్రీట్మెంట్ తో ఫస్ట్ అటెంప్ట్ లో సక్సెస్ అవ్వడం ఎలా అని ఆలోచిస్తున్నారా? ఈ జర్నీలో మీరు ఒంటరిగా లేరు. IVF ఒక రోలర్ కోస్టర్ లా అనిపించవచ్చు, కానీ ఈ ట్రీట్మెంట్ లో ఫస్ట్ అటెంప్ట్ లో మీకు సక్సెస్ అవ్వడానికి కొన్ని ప్రూవ్ అయిన టిప్స్ అండ్ స్ట్రాటజీస్ మీతో షేర్ చేస్తాను. సో IVF అనేది మనకి దేర్ ఆర్ మెనీ ఇండికేషన్స్. మెయిన్ గా ఫీమేల్ అండ్ మేల్ ఫ్యాక్టర్స్ IVF ఆర్ వెరీ కామన్. అండ్ మేల్ విషయానికి వస్తే మనకి స్పర్మ్ కౌంట్, స్పర్మ్ మొటిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. స్పర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ తక్కువగా ఉన్న పురుషులలో ట్రీట్మెంట్స్ మనం పెట్టినప్పటికీ మెడికల్ ట్రీట్మెంట్ తోని ఇంప్రూవ్మెంట్స్ లేనప్పుడు వాళ్ళని IVF కి అడ్వైస్ చేస్తాం. అలాగే ఆడవాళ్ళలో ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు, లేదా ఓవరీలో ఎండోమెట్రియోసిస్ కండిషన్ తోని సఫర్ అవుతున్న ఫీమేల్స్, లేదా యూట్రస్ లో దేర్ ఆర్ వేరియస్ కండిషన్స్ లైక్ ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియల్ పాలిప్స్, ఇలాంటి కండిషన్స్ లో మనకి IVF అనేది అవసరం పడుతుంది. ఇవన్నీ బాగున్నప్పటికీ కూడా IVF అనేది ఒక కపుల్ లో ఇఫ్ దే ఆర్ ట్రైయింగ్ ఫర్ మోర్ దెన్ 2 years, అన్ని బాగుండి కూడా ఒక 2 years కంటే ఎక్కువగా ట్రై చేసినప్పుడు లెస్ దెన్ 35 years వాళ్ళలో IVF అనేది అడ్వైస్ చేస్తాం. IVF ట్రీట్మెంట్ ఎవరికి అవసరం పడుతుందో తెలుసుకుందాము. IVF అనేది కపుల్లో ఇఫ్ దే ఆర్ ట్రయింగ్ మోర్ దెన్ 2 years మనకి ఇండికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫీమేల్ ఇండికేషన్స్ అండ్ మేల్ ఇండికేషన్స్ మనం చూసుకోవాలి. మేల్ విషయానికి వస్తే స్పర్మ్ అనాలిసిస్ అనేది చాలా బేసిక్ టెస్ట్. స్పర్మ్ అనాలిసిస్ లో స్పర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ అనేది మనకి నార్మల్ రేంజ్ లో లేనప్పుడు, వీళ్ళకి మెడికేషన్స్ తోని కౌంట్ అండ్ మొటిలిటీ ఇంప్రూవ్ అవ్వనప్పుడు IVF అనేది అడ్వైస్ చేస్తాం. అలాగే ఫీమేల్ విషయానికి వస్తే ఓవ్యులేషన్ డిజార్డర్స్ అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి చాలా కామన్ గా ఉంటాయి. సో దీంట్లో 2 ఎక్స్ట్రీమ్స్ మనకు ఉంటాయి. వన్ ఇస్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ విచ్ ఆర్ సీన్ ఇన్ PCOD అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, ఆల్సో ఇన్ లో ఓవేరియన్ రిజర్వ్ ఫీమేల్స్. సో ఈ రెండు కండిషన్స్ లో ఓవ్యులేషన్ ఇండక్షన్ ద్వారా కొన్ని మంత్స్ ట్రై చేశాక కూడా వీళ్ళకి గనక ఓవ్యులేషన్ సరిగ్గా అవ్వకపోయినా, లేదా ఓవ్యులేషన్ జరిగాక ప్రెగ్నెన్సీస్ రాకపోయినా IVF అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. అలాగే ఫీమేల్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫెలోపియన్ ట్యూబ్స్. ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఓపెన్ గా ఉన్నప్పుడు మాత్రమే ఫర్టిలైజేషన్ కెన్ హ్యాపెన్ ఇన్ ద ట్యూబ్. ఇలా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్న కేసెస్ లో IVF ఇస్ అ డైరెక్ట్ ఇండికేషన్ ఫర్ దెమ్. ఆల్సో గర్భాశయంలో మనకి ఇష్యూస్ ఉన్నప్పుడు, గర్భాశయంలో గడ్డలు ఉన్నప్పుడు, ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియల్ పాలిప్స్, లేదా డిఫరెంట్ షేప్స్ లో మనకి యూట్రస్ కనుక ఉన్నప్పుడు, ఇలాంటి కేసెస్ లో IVF లో ఎంబ్రియోని మనం క్రయో ప్రిజర్వ్ చేశాక మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ IVF కి. లెస్ దెన్ 35 అయితే మాత్రము దే కెన్ ట్రై ఫర్ కపుల్ ఆఫ్ ఇయర్స్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 35, ఫీమేల్ ఏజ్ మోర్ దెన్ 35 ఉన్నప్పుడు IVF అనేది అట్లీస్ట్ ఒక 6 months to 1 year ట్రై చేశాక వీళ్ళకి కొంచెం త్వరగా అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఇందులో ఓవేరియన్ రిజర్వ్ అనేది త్వరగా తగ్గిపోతూ ఉంటుంది ఆఫ్టర్ 35. సో IVF కి డయాగ్నోసిస్ ఎలా మనకి హెల్ప్ అవుతుంది అని అంటే, ఫీమేల్ లో ఇన్వెస్టిగేషన్స్ లో మనకి AMH, FSH, LH అండ్ ఈస్ట్రడియోల్ టెస్ట్ చేస్తాము. అలాగే ఫెలోపియన్ ట్యూబ్స్ మనకి బ్లాక్ ఉన్నాయా, ఓపెన్ ఉన్నాయా అనేది మనము ఒక ఎక్స్రే రూపంలో మనం తెలుసుకుంటాము. దిస్ ఇస్ డన్ బిఫోర్ యువర్ పీరియడ్స్ డే 10. అలాగే మనకి ఇంకా అడ్వాన్స్డ్ గా లాప్రోస్కోపీ పద్ధతి ద్వారా కూడా మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ గురించి డీటెయిల్డ్ గా రీప్రొడక్టివ్ సిస్టమ్ లో మనకి ఏమేం కండిషన్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. మేజర్ గా లాప్రోస్కోపీలో ఎండోమెట్రియోసిస్ ని మనము ఉందా లేదా కనుక్కోవచ్చు. ఎట్ ద సేమ్ సిట్టింగ్ వీ కెన్ ఆల్సో క్యూర్ ద గ్రేడ్ 1 and 2 ఎండోమెట్రియోసిస్ వేర్ వీ కెన్ బై సమ్ టైమ్ బిఫోర్ గోయింగ్ ఫర్ IVF. అలాగే మేల్స్ విషయానికి వస్తే సిమెన్ అనాలిసిస్ అనేది చాలా బేసిక్ టెస్ట్. ఈ టెస్ట్ తో పాటు ఇఫ్ ద కౌంట్స్ ఆర్ వెరీ లెస్, ఇఫ్ ద మొటిలిటీ ఈస్ వెరీ లెస్, వీళ్ళకి హార్మోనల్ అనాలిసిస్ చేపిస్తూ ఉంటాము. హార్మోన్స్ అంటే FSH, LH, ఈస్ట్రోజన్ అండ్ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ చెక్ చేస్తాము. IVF ట్రీట్మెంట్ ఎందుకు ఎక్కువగా అవసరం పడుతుంది ఈ రోజులలో అంటే, IVF అనేది మనకి మెయిన్ గా వీఆర్ డిలేయింగ్ ప్రెగ్నెన్సీ ఫర్ వేరియస్ రీజన్స్, బోత్ ఫీమేల్ అండ్ మేల్. చాలా మంది పార్ట్నర్స్ ఏంటంటే ప్రొఫెషనల్ గా దే ఆర్ బికమింగ్ టూ మచ్
మచ్ బిజీ అండ్ వాళ్ళు ఏంటనంటే ప్రెగ్నెన్సీ డిలే చేసుకోవడం వల్ల దే ఆర్ ల్యాండింగ్ ఇన్ ఎ స్టేజ్ వేర్ ఎగ్ కౌంట్ లేదా స్పర్మ్ కౌంట్ చాలా సివియర్గా ఎఫెక్ట్ అయినప్పుడు ఏజ్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది IVF సక్సెస్ ఆల్సో. అండ్ ఏజ్ అబవ్ 35 ఉన్నప్పుడు ఎగ్లో క్వాలిటీ, అండాల క్వాలిటీ అనేది కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఫర్ మేల్స్ ఆఫ్టర్ 40 ద స్పర్మ్ హెల్దీనెస్ ఇస్ ఆల్సో డిక్రీస్డ్. ఇది ఒకటే కాకుండా మనకి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చాలా ఎక్కువగా చూస్తున్నాము. వీఆర్ లివింగ్ ఇన్ ఏ వరల్డ్ వేర్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ ఎ సెడెంటరీ మోడ్, సిట్టింగ్ ఆన్ అ చైర్ ఫర్ లాంగ్ అవర్స్. నైట్ షిఫ్ట్స్ ఎక్కువైపోతున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఎంప్లాయీస్ ని చాలా మందిని చూస్తూ ఉంటాను. సో దే ఆర్ నాట్ హ్యావింగ్ యాక్చువల్లీ అన్ ఐడియల్ టైమ్ టు డూ అ వర్క్అవుట్ ఆర్ వాకింగ్ ఆర్ ఎక్సర్సైజ్. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు జనరేషన్ తో కంపేర్ చేస్తే దిస్ జనరేషన్ ఇస్ యాక్చువల్లీ బీయింగ్ టూ మచ్ బిజీ టు ఫాలో దోస్ థింగ్స్. అలాగే వేరే కంట్రీస్తో పోలిస్తే మనకేంటంటే ఇండియాలో కూడా చాలా వెస్ట్రన్ కల్చర్ రావడం వల్ల ఒకప్పుడు ఒక ఫ్యామిలీలో 3 to 4 చిల్డ్రన్ ఉన్న ఫ్యామిలీస్లో ఇప్పుడున్న జనరేషన్ అట్లీస్ట్ 1 ప్లాన్ చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. సో వాట్ ఈస్ IVF? IVF ఇస్ అ ట్రీట్మెంట్ వేర్ మేము ఫీమేల్స్కి ఇంజెక్షన్స్ ఇచ్చి ఒక 10 to 12 days వాళ్ళ ఓవరీస్లో ఫాలికల్స్ని గ్రో చేసి అండర్ అల్ట్రాసౌండ్ గైడెన్స్ వీ విల్ ఎక్స్ట్రాక్ట్ ద ఫాలికల్స్ oocytes outside into the lab and then we will inject with their husband's sperm and create embryos, and ee embryos ni suitable conditions lo we will put back into the uterus. This is IVF ప్రొసీజర్ గురించి, IVF ఎవరికి అవసరం అవుతుందో రీజన్స్ తెలుసుకున్నాము. అలాగే IVF ట్రీట్మెంట్ని మనము సక్సెస్ఫుల్గా ఎలా చేయాలో కూడా తెలుసుకున్నాము. ఓయాసిస్లో గత కొన్ని సంవత్సరాలుగా కన్సిస్టెంట్గా 70% కంటే ఎక్కువ సక్సెస్ రేట్స్ని మేము ఇవ్వగలుగుతున్నాము. దీనికి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అప్రోచెస్తో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అందుబాటులో ఉంది. IVF సక్సెస్ఫుల్గా అవ్వడానికి మేల్ అండ్ ఫీమేల్ పార్ట్నర్స్ ఇద్దరూ కూడా చేయవలసిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. IVF జర్నీలో మిమ్మల్ని మీరు చాలా కామ్గా కాన్ఫిడెంట్గా ఉంచుకోవాలి. అలాగే ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి రైట్ న్యూట్రిషన్ అండ్ రైట్ అమౌంట్లో మీరు తీసుకోవాలి. యూ హ్యావ్ టు కీప్ ఎ చెక్ ఆన్ యువర్ వెయిట్. మీ వెయిట్ కనుక మీరు ఎక్కువగా ఉన్నా, బాగా తక్కువగా ఉన్నా ఇది డైరెక్ట్గా ఎగ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే మగవారిలో కూడా స్పర్మ్ కౌంట్ మొటిలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎక్సర్సైజ్, వాకింగ్, అలాగే మీకు మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల స్పర్మ్ కౌంట్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. IVF సక్సెస్ఫుల్ అవ్వడానికి పార్ట్నర్స్ ఇద్దరూ కూడా ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ మెయింటైన్ చేసుకోవాలి. సో ఎగ్ క్వాలిటీ అనేది మనం కరెక్ట్ డైట్ అండ్ కరెక్ట్ న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల, మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం ద్వారా మీకు ఎగ్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ మగవారిలో కూడా వాకింగ్, exercise and cutting down alcohol and smoking when you are in treatment period is very important. దీని వల్ల sperm count and motility improve అవుతాయి. అలాగే ఈ జర్నీలో you have to be together and moral and mental support అనేది చాలా ఇంపార్టెంట్. IVF సక్సెస్ఫుల్ అవ్వడానికి 5 విషయాలు చెప్తాను. అందులో మొట్టమొదటిగా మీరు కరెక్ట్ IVF క్లినిక్ ని ఎంచుకోండి. హెల్దీ లైఫ్ స్టైల్ కి స్విచ్ ఆన్ అవ్వండి. IVF ట్రీట్మెంట్ ప్రోటోకాల్ కరెక్ట్ గా ఫాలో అవ్వండి. ఎంబ్రియో సెలెక్షన్ కి ప్రీ జెనెటిక్ టెస్టింగ్ చూస్ చేసుకోండి. అలాగే మీ పార్ట్నర్స్ ఇద్దరూ ఈ ట్రీట్మెంట్ కి మెంటల్ గా ప్రిపేర్ అవ్వండి. సరైన పద్ధతి ద్వారా IVF సక్సెస్ ఛాన్సెస్ ని పెంచుకోవచ్చు. ఈ రోజే మీరు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో కన్సల్టేషన్ బుక్ చేసుకొని సంప్రదించండి.